ఒక రిపోర్టర్గా నా కళ్ళ ముందు నా ఆర్యా సినిమాకి ఎలా ప్రమోట్ చేద్దామని నేను తిరిగిన ఎస్కేని కూడా ఈరోజు ఒక మీరందరు నెక్స్ట్ జనరేషన్ లాగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఇన్వాల్వ్మెంట్ ప్రొడ్యూసర్స్ మీరు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాత ఇన్వాల్వ్ అయి తీస్తే రిజల్ట్ ఒకరోజు తప్పు జరగచ్చు, మళ్ళీ తప్పు జరగదు. సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతిలో ఉండవు. ఆడియన్స్కి ఎప్పుడు రైట్ కాంటెంట్ని మనం తీసుకెళ్తున్నామా లేదా అనేదే మన ప్రొడ్యూసర్స్గా మన పని. అంటే సెలక్షన్ దగ్గర నుంచి అలా మీ యంగ్ జనరేషన్ అందరు ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాతలు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కే ర్యాంప్ని దివాళీలో 4 సినిమాలు వచ్చిన నంబర్ 1 సినిమాగా నిలబెట్టినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. అండ్ కిరణ్ అండ్ టీమ్ సక్సెస్ ఈజీగా వస్తుంది. ఈజీగా అంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కీప్ ఇట్ అప్. ఎందుకంటే సక్సెస్తో మనకు అన్నీ వస్తాయి, అది వదిలేస్తాం. ఇందాక అదే సాయి రాజేష్తో చెప్తున్నాను, 47 డేస్లో సినిమా తీసామంటే ఎస్, మీరు కష్టపడ్డప్పుడు 47 డేస్లో సినిమా తీస్తారు. నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే తీయండి. నెక్స్ట్ సినిమాకి మార్చుకోకండి. ఎందుకంటే మొదటి సినిమా మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతాయి. మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావడం మొదలవుతాయి. కీప్ ఇట్ అప్. ఇదే ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ.